తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కింద పూర్తి చేసి వాళ్ళ చేతిలో పెట్టినాం అధ్యక్ష. 253 ప్రాపర్టీస్ చాలా కష్టము అయినా చేసినాం. అదే విధంగా యూటిలిటీ షిఫ్టింగ్ కోసం ఆడ మంచినీళ్లు కరెంటు వాటి షిఫ్టింగ్ కోసం మొత్తం జిహెచ్ఎంసీ 37,86,00,000 రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా అప్పచెప్పినాం. వీళ్ళు నిజంగా కూడా వాళ్ళ ప్రభుత్వం ఏందో వాళ్ళ కథ ఏందో సరే. ఇక్కడ ఒక ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు కరోనా వస్తే కుర్కురేలు వంచుతాడు తప్ప ఆయన చేసిందేం లేదు. హైదరాబాద్ వరదలు వస్తే వరద సాయం చేయడు, బురద రాజకీయం మాత్రం పక్కగా చేస్తారు అధ్యక్ష. వాళ్ళ కొంత కాన్స్టిట్యున్సీలో ఉన్న సొంత నియోజకవర్గం గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో అంబర్పేట ఫ్లైఓవర్ ఉంటుంది అధ్యక్ష. ఆ అంబర్పేట ఫ్లైఓవర్ కోసం జిహెచ్ఎంసీ ద్వారా 262 ప్రాపర్టీస్ 149,90,00,000 రూపాయలతోని పూర్తి చేసి అప్పచెప్పినాం. అది కూడా నిర్మించే చేత కాదు. బయట మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడతారు అధ్యక్ష. కాబట్టి దయచేసి నేను మిత్రులను కోరేది ఏంటంటే 30 రోజుల సమావేశాలు 20 రోజుల సమావేశాలు డైలాగులు కొట్టుడు కాదు. ఇక్కడ ఉండి సమాధానాలు చెప్పి ఇక్కడ ఉండి ప్రభుత్వం చెప్తున్న సమాధానాలు కూడా వినే ఓపిక కూడా ఉండాలి, చర్చల్లో పాల్గొనే ఓపిక కూడా ఉండాలి. ఇక్కడ ఉండు బయట టైంపాస్ చేసుడు బయట మీడియా కాడికి పోయి స్టేట్మెంట్లు ఇచ్చుడు కాదు అధ్యక్ష. మీరు కూడా చెప్పాలి అధ్యక్ష. వీళ్ళకి బీఎస్సీలోనేమో లొల్లు పెడతారు, ఇక్కడ వస్తే మాత్రం ఇట్లా అసలు హాజరు కాకుండా బయట తిరుగుతూ ఉంటారు అధ్యక్ష. ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. మా గాంధీ గారు అడిగినారు అధ్యక్ష, ఆరికపూడి గాంధీ గారు ఒక 4 విషయాలు అడిగారు. అందులో లింగంపల్లి ఆర్యూబీ అధ్యక్ష 4 కోట్ల రూపాయలతో రీమోడలింగ్ చేస్తున్నాము, వెంటనే పనులు కూడా ప్రారంభమైనాయి, ఆ సమస్య కూడా శాశ్వతంగా పోతుంది. శిల్పా లేఅవుట్ స్టేజ్ 2 ఫ్లైఓవర్ జూన్ 2024లో పూర్తవుతుంది. ఖాజాగూడ గ్రేడ్ సెపరేటరు అదేవిధంగా విప్రో జంక్షన్ లో ఉన్న మరొక గ్రేడ్ సెపరేటర్ కూడా 263 కోట్లతో 106 కోట్లతో రెండవ దశలో తీసుకుంటాము. అదే మాదిరిగా మా మిత్రులు లింక్ రోడ్ల గురించి కూడా హనుమాన్ టెంపుల్ నుంచి అపర్ణ హిల్ పార్క్ దాకా అడిగినారు, గంగారం చెరువు దాకా అడిగారు. దాంతో పాటు సుధీర్ రెడ్డి గారు నాగేందర్ గారు కూడా అడిగినారు అధ్యక్ష. ఎస్ఆర్డిపి ఫేజ్ 1 హ్యాస్ బీన్ ట్రెమెండస్లీ సక్సెస్ఫుల్. ఇప్పటికే 8,000 కోట్ల ప్రాజెక్టులో 7,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టాము. రెండవ దశ కూడా ఇదే ప్రభుత్వం తీసుకుంటది. బయట ఎవరు ఎన్ని మాట్లాడినా వాస్తవం వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే, కంప్లీట్ చేసేది మన ప్రభుత్వమే. ఎస్ఆర్డిపి ఫేజ్ 2ని అద్భుతంగా చేసేది కూడా మన ప్రభుత్వమే. ఆ విషయంలో మిత్రులు ఎవరికి ఆందోళన అవసరం లేదు, హైదరాబాద్ ప్రజలకు కూడా ఆందోళన అవసరం లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. Question hour is over. The remaining questions are deemed to have been answered. All papers, including the agenda, are placed and laid on the table of the House. Adjournment motion. గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరి ఇతరులిచ్చిన రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు వరదలకు గురైన రైతులు మరియు ప్రజల కోసం తీసుకున్న సహాయ పునరావాస చర్యల గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించమైంది. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ ఎం రఘునందన్ రావు గారు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు వరదల అనంతరం తీసుకున్న పునరావాస కార్యక్రమాలు మరియు సహాయక చర్యల గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించమైనది. సంతాప ప్రతిపాదనలు. హైదరాబాద్ జిల్లాలోని ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కె విజయరామరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ విజయరామరావు గారు 1999 నుండి 2003 వరకు ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1999 నుండి 2003 వరకు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1959లో ఐపీఎస్ కు ఎంపికైన ఆయన చిత్తూరు ఏఎస్పీగా విధులు నిర్వహించారు. తన సుదీర్ఘ సర్వీసులో ఎన్నో ఉన్నత స్థానాలు అధిరోహించిన శ్రీ విజయరామరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు మాన్యువల్ ను పునరుద్ధరించారు. వీరు 2 సార్లు ఇంటెలిజెన్స్ శాఖ అధిపతిగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. వీరు ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా కూడా పనిచేశారు. వీరికి 1971 సంవత్సరంలో భారత పోలీస్ పథకం, 1985లో అత్యుత్తమ సేవలకు గాను రాష్ట్రపతి పోలీస్ పథకం లభించాయి. శ్రీ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీరు సిబిఐ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ సమయంలో హవాలా కుంభకోణం, బాబ్రీ మసీద్ విధ్వంసం, ఇస్రో గూఢచర్యం, ముంబై బాంబుల పేర్ల మొదలైన కీలకమైన కేసులను దర్యాప్తు చేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్లేని కృషి చేశారు. వీరు 2023 మార్చి 13వ తేదీన మరణించారు. వీరి వయసు 85 సంవత్సరాలు. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కొమిరెడ్డి రాములు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది.
శ్రీ కొమిరెడ్డి రాములు గారు 1968లో వెంకట్రావుపేట గ్రామానికి సర్పంచ్గా ఎన్నికై తన రాజకీయ ప్రస్తావన ప్రారంభించారు. 2004 సంవత్సరం నుంచి 2009 సంవత్సరం వరకు వీరు మెట్పల్లి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మెట్పల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీ రాములు గారు తన రాజకీయ జీవితంలో చురుకైన పాత్ర పోషించారు. వీరు సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు. వీరు తమ నియోజక అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు. వీరు 2023 ఏప్రిల్ 5వ తేదీన మరణించారు. వీరి వయసు 74 సంవత్సరాలు. నారాయణపేట జిల్లాలోని మక్తల్ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కొత్తకోట దయాకర్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. శ్రీ కొత్తకోట దయాకర్ రెడ్డి గారు 1994 నుంచి 1999 వరకు 99 నుంచి 2003 వరకు అమరచింత శాసనసభ నియోజకవర్గం నుండి మరియు 2009 నుంచి 2014 వరకు మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు నిత్యం ప్రజల్లో ఉంటూ సమర్థవంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. శ్రీ కొత్తకోట దయాకర్ రెడ్డి గారు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 జూన్ 13వ తేదీన మరణించారు. వీరి వయసు 70 సంవత్సరాలు. సిద్దిపేట జిల్లాలోని దొమ్మాట శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ సోలిపేట రామచంద్రరెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. శ్రీ సోలిపేట రామచంద్రరెడ్డి గారు 1972 నుంచి 1978 వరకు దొమ్మాట శాసనసభ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. శ్రీ సోలిపేట రామచంద్రరెడ్డి గారు విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. చిట్టాపూర్ తొలి సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వీరు దుబ్బాక సమితి అధ్యక్షుడిగా, సిద్దిపేట వ్యవసాయ మండలి కమిటీ చైర్మన్ గా, ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. 1996 నుంచి 2002 వరకు రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యసభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. వీరు భారత చైనా మిత్రమండలికి అధ్యక్షుడిగా, సిఆర్ ఫౌండేషన్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ సంస్థలో సభ్యుడిగా కొనసాగారు. వీరు నిత్యం ప్రజల్లో ఉంటూ తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 జూన్ 27వ తేదీన మరణించారు. వీరి వయసు 88 సంవత్సరాలు. ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ చిలుకూరు రామచంద్రరెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తుల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ చిలుకూరు రామచంద్రరెడ్డి గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సిఆర్ఆర్ గా తన రాజకీయ ప్రస్తావన ప్రారంభించి 1978 నుంచి 1983 వరకు, 1985 నుంచి 1989 వరకు, 1989 నుంచి 1994 వరకు మరియు 2004 నుంచి 2009 వరకు వీరు ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు పంచాయత్ సమితి ప్రెసిడెంట్ గా, ఫారెస్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ సెనేట్ మెంబర్ గా పనిచేశారు. శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో ఆగస్టు 1991 నుంచి ఆగస్టు 1992 వరకు చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా మరియు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో అక్టోబర్ 1992 నుంచి 1994 వరకు మార్కెటింగ్, వేర్ హౌసింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 జూలై 20న తేదీన మరణించారు. వీరి వయసు 79 సంవత్సరాలు. శ్రీయుతులు కె విజయరామరావు, కొమిరెడ్డి రాములు, కొత్తకోట దయాకర్ రెడ్డి, సోలిపేట రామచంద్రరెడ్డి మరియు చిలుకూరి రామచంద్రరెడ్డి గారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ.
నౌ 0 అవర్ పద్మదేవేందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానిలో మెదక్ జిల్లా కూడా ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక రెవెన్యూ డివిజన్లను కూడా పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నాం. మరి అదే మాదిరిలో రామాయణపేట రెవెన్యూ డివిజన్ గురించి మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష. అక్కడ కొత్తగా మండలాలు కూడా ఏర్పాటు చేసినాం కాబట్టి ఆ కొత్త మండలాలను కలుపుకొని ఒక రెవెన్యూ డివిజన్ చేసే అవకాశం ఉన్నది అక్కడ. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అక్కడ అవసరం కూడా ఉన్న నేపథ్యంలో రామాయణపేట రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో వారు ప్రస్తావించిన అధ్యక్ష. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అధ్యక్ష. సుధీర్ రెడ్డి గారు. అధ్యక్ష, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఆగస్టు 29 నుంచి 30 వరకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి అధ్యక్ష. మరి దీనికన్నా ముందు ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ గురుకుల ఎగ్జామ్స్ సిలబస్ వేరే, మరి గ్రూప్ 2 ఎగ్జామ్స్ సిలబస్ వేరే అధ్యక్ష. అలాగే సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జూనియర్ లెక్చరర్స్ అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈ మూడింటి సిలబస్ వేరు వేరు ఉండడం వల్ల, ఇంత షార్ట్ టైంలో 3 ఎగ్జామ్స్ ఉండడం వల్ల గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న దాదాపు 6 లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. ఆగస్టు బదులు వీళ్ళకి అక్టోబర్లో ఎగ్జామినేషన్ పెట్టి ఒక 2 నెలలు సమయం ఇస్తే అందరూ కూడా ఆ ఎగ్జామ్కు చదువుకొని ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా అందరూ కూడా బాగా ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక 2 నెలలు దీన్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా పరిశీలిస్తాం. ఆత్రం సక్కు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మా నియోజకవర్గంలో 3 వాగులలో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది అధ్యక్ష. చాలా బాధాకరం. ముఖ్యంగా హై లెవెల్ బ్రిడ్జ్లు లేకపోవడం వల్లనే కొండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతం కాబట్టి వాగులు వరదలు ఉధృతంగా రావడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి తుంపెల్లి వాగుపైన హై లెవెల్ బ్రిడ్జ్, అదేవిధంగా వాడిలొద్ది, లోకారి, బారికరగూడ, నంబాల, బుగ్గగూడ, గుమ్నూరు, కొడ్డిగూడ, కనర్గం గ్రామాలలో హై లెవెల్ బ్రిడ్జ్లు నిర్మాణం చేపట్టాలని గౌరవ మంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా నిర్మాణ దశలో ఉన్నటువంటి నిర్మాణం గడిచిన చాలా సంవత్సరాల నుంచి నిర్మాణ దశలో ఉన్నటువంటి గుండి, కరంజివాడ, అమ్మిన్గూడ, కిషన్ నాయక్ తాండా బ్రిడ్జ్లు త్వరితగతిన పూర్తి చేయాలి అధ్యక్ష. ఈ గుండి వాగుపైన బ్రిడ్జ్ ఆసుపత్రికి 3 కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష. ఇది కాకపోవడంతో సుమారుగా 30 కిలోమీటర్ల వాంకిడి నుంచి తిరిగి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నిర్మాణ దశలో ఉన్నటువంటి గుండి బ్రిడ్జ్ను త్వరితగతిన పూర్తి చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు ఆత్రం సక్కు గారు ప్రస్తావించినటువంటి వారి నియోజకవర్గంలో బ్రిడ్జ్ల విషయం కావచ్చు, చెడిపోయిన రోడ్ల విషయం కావచ్చు నోట్ చేసుకున్నాను అధ్యక్ష. దాని మీద తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. గంపగోవర్ధన్ గారు. అధ్యక్ష, ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించింది. కామారెడ్డి నియోజకవర్గంలో కాళేశ్వరం 22 ప్యాకేజ్ ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ పనులు స్పీడ్ చేయాలని, అదేవిధంగా ల్యాండ్ యాక్విజిషన్కు డబ్బులు రిలీజ్ చేసి తొందరగా కనీసం 6-7 మంత్స్లో దాన్ని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మా ప్రాంతం కేవలం బోర్ బావుల మీద, చిన్న చెరువుల మీద ఆధారపడి ఉండే ప్రాంతం కాబట్టి ఈ 2 నియోజకవర్గాలు దయచేసి మాకు కూడా అందరిలాగా సాగునీరు అందించి మా కామారెడ్డి రైతులను, ఎల్లారెడ్డి రైతులను కాపాడాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ విప్ గంపగోవర్ధన్ గారు ప్రస్తావించినటువంటి ప్యాకేజ్ 22 ద్వారా, కాళేశ్వరం ప్యాకేజ్ 22 ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించే విషయం ప్రస్తావించినారు అధ్యక్ష. నోట్ చేసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి గౌరవ సభ్యులు కోడం వీరయ్య గారు. అధ్యక్ష, సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మా భద్ర జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి మన వరద ప్రాంతాన్ని
మన ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి మరి కరకట్టలు కానీ తర్వాత హౌసింగ్ ప్రోగ్రామ్ కానీ చేస్తామని చెప్పి దాన్ని అదే విధంగా మళ్ళీ దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. అధ్యక్ష, దయచేసి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు దాన్ని పునఃపరిశీలించి తప్పకుండా భద్రజలాన్ని ప్రొటెక్ట్ చేయవలసిందిగా తమ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి విషయం చెప్పబడతాయి అధ్యక్ష. मोहतरम स्पीकर साहब, मैं एक अहम मसला उठा रहा हूं और ये बताना चाहता हूं कि किस तरीके से इस मुल्क में आज हिंदू और मुसलमानों के दरमियान में एक नफरतों की दीवार को बनाया जा रहा है, उनके जहनों को, दिलों को बांटने की कोशिश की जा रही है और उनके जहनों को इस तरीके से करप्ट कर दिया जा रहा है कि वो एक दूसरे के दुश्मन बन जाएं, रेडिकलाइज कर दिया जा रहा है। और इसी रेडिकलाइजेशन का एक जीती जागती मिसाल हमारे सामने हालिया अरसे में पेश आई। वैसे तो हम मुल्क में कई जगह पर देख रहे हैं कि किस तरीके से कभी लव जिहाद के नाम पे मुसलमानों को मारा जा रहा है, कभी घर वापसी के नाम पर। तो आज मैं आपके जरिए बताना यह चाहता हूं कि 31 जुलाई को ट्रेन नंबर 12956 जयपुर मुंबई एक्सप्रेस में जो वाकया पेश आया, और वो वाकया ये था कि एक आरपीएफ का कांस्टेबल जिसका नाम चेतन सिंह था, उसने एक तो 4 लोगों को गोली मारकर उनकी जान ले ली, जिसमें एक उन्हीं का एक एएसआई ऑफिसर था, उसको गोली मार दी। और उसके बाद में 3 लोगों को, मुसलमान थे उसमें, जिनकी बड़ी बड़ी दाढ़ियां थीं, उनको गोली लगाकर कनपट्टी पर एक बोगी से दूसरे बोगी 3 बोगी आगे ले जाता है और ले जाकर उनको गोलियां मारता है और मारने के बाद यह कहता है कि इस मुल्क में रहना है तो मोदी और योगी को वोट देना पड़ेगा। और अफसोस मोदी और योगी के साथ कहता है कि फिर ठाकरे को वोट देना है। तो मुसलमानों के साथ इतनी नफरत क्यों? और वो लोग जो आज नफरत की बुनियाद पर इख्तिदार को हासिल कर रहे हैं या फिर आने वाले कल में इख्तिदार को हासिल करना चाहते हैं, ये मुल्क को तबाही व बर्बादी की तरफ ले जा रहे हैं। स्पीकर साहब, मैं ये कहना चाहता हूं कि उन 3 मुसलमानों में एक मुसलमान शहर हैदराबाद से ताल्लुक रखता था और उस मुसलमान का नाम था सैफुद्दीन। वो सैफुद्दीन अजमेर की दरगाह को गया था, वहां पे उसमें दरगाह में जियारत की और अपने मालिक, एक छोटे से मोबाइल की दुकान में काम करता है, अपने मालिक के साथ अजमेर को गया और उसका सेठ, उसका मालिक उसके साथ में है, वो गैर मुस्लिम है। तो वो परेशान होकर उनकी फैमिली को बोलता है कि हम बॉम्बे पहुंच गए हैं, उतर गए हैं, लेकिन ये बच्चा नहीं है। तो उसके बाद जब आगे जाकर देखते हैं तो उसको गोली मार दी गई है। और हद तो ये है कि एक गोली मारी और जब वो नहीं मरता है तो और एक गोली मारी गई। तो ये नफरत है कि आज तेलंगाना रियासत में हम ऐसी ताकतों को रोकने में 9 बरस में कामयाब हुए हैं और इंशाअल्लाह आगे भी हम इनको रोकेंगे, इनको शिकस्त देंगे। हम इनको बताएंगे कि तेलंगाना में हिंदू मुसलमान आपस में मोहब्बत के साथ रहता है। और आज मुल्क को क्या चाहिए? मुल्क को तरक्की चाहिए, मुल्क को खुशहाली चाहिए, मुल्क को बेरोजगारी का खात्मा चाहिए। आज इसके ऊपर तवज्जो नहीं है, बस सिर्फ नफरत 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 की बात करते हैं। तो मैं आपके जरिए हुकूमत से मैं दरखास्त करता हूं, रिक्वेस्ट करता हूं कि सैफुद्दीन जो बाजारघाट में रहता है, उसके 3 लड़कियां हैं। एक सबसे बड़ी लड़की 6 साल की, दूसरी लड़की 3.5 साल की और तीसरी लड़की सिर्फ 6 महीने की है। तो मैं आपके जरिए हुकूमत से दरखास्त करूंगा
कि इसकी बीवी जो है, इसकी वाइफ अंजुम शाहीन जो है, जो इंटरमीडिएट पास है, इसको एक सरकारी नौकरी अगर देंगे आप तो मैं आपका ममनून और मशकूर रहूंगा। और इसके साथ ही साथ 2 बेडरूम का फ्लैट अगर मलकपेट में या चंद्रायन गुट्टे में जहां बन रहा है वहां पे एक 2 बेडरूम देंगे। और कुछ ना कुछ इमदाद अगर रियासती हुकूमत की जानिब से इन 3 मासूम बच्चियों के लिए और उसकी बीवी के लिए अगर दी जाएगी तो एक अच्छा मैसेज जाएगा और हम बताएंगे कि ये इस रियासत में हम फिरका परस्तों को कभी आगे बढ़ने नहीं देंगे, हम उन लोगों को आगे बढ़ने नहीं देंगे जो नफरत की बुनियाद पर हिंदू मुसलमान को बांटना चाहते हैं। तो मैं आपके जरिए हुकूमत से दरखास्त करूंगा कि 2 बेडरूम का एक फ्लैट और उन बच्चियों को कुछ कंपनसेशन और सरकारी नौकरी देंगे तो हम काफी ममनून और मशकूर रहेंगे आपके, और इसको जरूर मुसलमान याद रखेंगे और आपके इस इक़दाम का मुसलमान सारी रियासत में नहीं बल्कि हिंदुस्तान में इस इक़दाम की सताइश भी करेंगे। मिनिस्टर गाరు స్పీకర్ సార్, గౌరవనీయులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేవనెత్తిన సమస్య ఏదైతే ఉందో నిజంగా కూడా గంభీరమైన సమస్య అధ్యక్ష. ఈ దేశంలో వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు, పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారు కొన్ని పార్టీలు, కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష ఈ సంఘటన జరిగింది రాజస్థాన్లో, జైపూర్లో. హైదరాబాద్ సంబంధించిన ఒక పిల్లోడు వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా అక్కడ పోయి పనిచేసుకుంటున్న పిల్లోడు దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన మత ఘర్షణల్లో, అక్కడ ఉన్నది ప్రభుత్వం ఎవరికో అందరికీ తెలుసు, ఈ మత ఘర్షణలు దేశంలో జరుగుతున్నాయంటే, హర్యానాలో మంటలు మండుతున్నాయంటే, మణిపూర్లో మంటలు మండుతున్నాయంటే, జైపూర్లో అగ్గి పుట్టిందంటే ఈ దానికి కారణం ఎవరో అందరికీ తెలుసు అధ్యక్ష. నేను దానిలోకి పోను, కానీ నిజంగా కూడా బాధాకరం అధ్యక్ష. 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు అందరం ప్రజల దగ్గర పోతాం, ప్రజల దయ ఎవరికి ఉంటే వాళ్ళని గెలిపిస్తారు, వాళ్ళం అధికారంలో ఇక్కడ కూర్చుంటాం, లేదంటే అక్కడ కూర్చుంటాం అధ్యక్ష, దానికి ఇబ్బంది లేదు. కానీ మతం పేరిట మంటలు పెట్టి, మతం పేరిట చిచ్చు పెట్టి, ఆ మంటల్లో చలి మంటలు కాల్చుకునే దౌర్భాగ్య రాజకీయం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా తెలంగాణ సమాజం ముక్త కంఠంతో తిరస్కరించాలి, ముక్త కంఠంతో తిప్పికొట్టాలి అధ్యక్ష. And I stand with my friend Akbar Owaisi in expressing wholehearted condolences to that family, sir. निजंगा कोड़ा पेपर में जो पढ़ा था सर अकबर साहब, बहुत बुरा लगा, बहुत ही దిగజారిన చండాలపు రాజకీయం అధ్యక్ష, ఇది మంచిది కాదు. డెఫినెట్ గా ఐ అష్యూర్ యూ సర్, యూ ప్లీజ్ గివ్ మీ ఎ లెటర్. ద లేడీ హూ ఇస్ నౌ అ విడో, అన్ఫార్చునేట్లీ we will ensure that an employment is provided immediately. मैं कल ऑर्डर में दे देता हूं 100% गवर्नमेंट में, या तो GHMC, HMDA या QQSUDA, कहीं ना कहीं बच्ची को वहां पे इमीडिएटली रोजगार में दे देता हूं. साथ ही साथ 3 जो छोटे बच्चे हैं, मैं गवर्नमेंट की तरफ से तो फिलहाल नहीं बोल सकता क्योंकि सीएम साहब ने एक बार उनसे पूछना पड़ेगा, बट हमारे BRS पार्टी की तरफ से एक बच्ची के नाम पे 2-2 लाख रुपया हम डिपॉजिट करेंगे, फिक्स डिपॉजिट करेंगे. मैं उम्मीद करता हूं मजलिस पार्टी भी आगे आएगी, आप भी कुछ देंगे, दोनों मिलकर हम लोग उनको अच्छा सा अच्छा उनके फैमिली की हिफाजत के वास्ते, बच्चों की हिफाजत के वास्ते हम एक बच्चे के नाम पे 2-2 लाख रुपया डिपॉजिट करेंगे. आप भी कुछ करिए, फिर गवर्नमेंट की तरफ से भी कुछ करने की कोशिश भी बिल्कुल करेंगे. साथ ही साथ डबल बेडरूम आपने कहा, मैं इमीडिएटली कल ही ऑर्डर देता हूं, आप ही आइए, दोनों मिलकर उनको एक घर भी दिला देंगे. मैं उम्मीद करता हूं कि जो आज अमन और भाईचारा तेलंगाना में बरकरार है, जो आज तेलंगाना की माहौल है, गंगा जमुना तहजीब जिसको हम बोलते हैं बार बार, जहां आज हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, जो भी हो, आज मजहब के नाम पे सियासत करना जो है ये बहुत गिरौनी हरकत है. ये अच्छी बात नहीं है, हिंदुस्तान के लिए अच्छी बात नहीं है, किसी के लिए अच्छी बात नहीं है, हमारे आगे आने वाली पीढ़ियों के लिए, आगे आने वाली हमारी जनरेशन के लिए भी अच्छी बात नहीं है. उम्मीद करता हूं दैट विजडम विल प्रिवेल, दिस कंट्री विल कम टू इट्स सेंसेस, दिस सिटी एंड दिस स्टेट विल कंटिन्यू टू रिमेन इन द हैंड्स ऑफ a gentleman like KCR who has ensured communal harmony thoroughly. Please give me a letter with all the details. I assure you, I will deliver on the promise tomorrow, and I will make sure that together we will keep up the communal harmony in this state and in this city, and will become a misal to the entire country. Thank you, sir. Ramesh garu. ధన్యవాదాలు అధ్యక్ష. మొన్న కురిసినటువంటి అతివృష్టికి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఇరిగేషన్ పాలసీలో చాలా గొప్పగా ఎక్కడైతే మరి దుర్భిక్షమైన ప్రాంతాలు ఉన్నాయో, ఉదాహరణకు రాజన్న సిరిసిల్ల జిల్లా, నా నియోజకవర్గం వేములవాడ, అక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి మొత్తం తెలంగాణలోనే మా జిల్లాలో అధ్యక్ష 27 TMCల నీళ్లు ఇవాళ ఉన్నాయంటే
మరి భూగర్భ జలాలు పెరిగినాయి అధ్యక్ష. దీనికి సంబంధించి ఒక సమస్య కూడా వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు వర్షాలు విపరీతంగా పడుతున్నాయి కాబట్టి మరి భూతాపం కారణంగా అతి తక్కువ వ్యవధిలో 80-100 మిల్లీమీటర్ల వర్షం కూడా మొన్న కురిసింది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారేమో ఒక్క ప్రాజెక్టులే కాదు, ఈ కాలువల పొంట, వాగుల పొంట, మరి చెక్ డ్యాములు కట్టి గొప్పగా గత 5 సంవత్సరాలుగా మరి నీటిని నిల్వ చేసుకునే విధంగా వారు ప్రయత్నం చేసినారు. కానీ మొన్న జరిగినటువంటి అతివృష్టి కారణంగా ఈ యొక్క చెక్ డ్యాముల యొక్క హైట్ను తగ్గించి మరి దానికి రిటైనింగ్ వాల్స్ కూడా పెద్దగా వేయాలి అనేటువంటి కోరిక ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే వాటి కారణంగా మరి అక్కడ ఉన్నటువంటి ఇసుకంతా కూడా పొలాల్లోకి వచ్చేసి కొన్ని వేల ఎకరాలు మరి ఇసుకతో మయమైంది. కాబట్టి ఆ పాలసీలో ఒక మార్పు రావాలి. వాస్తవంగా అధ్యక్ష, అనావృష్టి నుంచి అతివృష్టి వరకు మనం వస్తున్నటువంటి సందర్భం కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక పాలసీని ప్రకటించి ఆ రైతులను ఆదుకొని అదేవిధంగా ఆ చెక్ డ్యాముల యొక్క కొత్త రూపం, చెక్ డ్యామ్ తీసివేయాలని అనడం లేదు అధ్యక్ష, వాటి కొత్త రూపం ఇచ్చి రైతులకు లాభం జరిగే విధంగా మార్పులు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు రమేష్ గారు చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకున్నాను అధ్యక్ష. తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష. రాజా సింగ్ గారు. थैंक यू अध्यक्ष. अध्यक्ष, इस वर्ष बरसात ज्यादा होने के कारण बहुत सारे ऐसे मकान हैं जो गिरने की व्यवस्था में हैं और बहुत सारे ऐसे सिंगल बेडरूम हाउसेस है जो बहुत ही बुरी कंडीशन में है. 1984-1992 में वो समय पर सिंगल बेडरूम बनाए गए थे राजीव गृहकल्पा अंबेडकर आवास योजना के तहत मेरी विधानसभा में. चंद्रकिरण बस्ती, गौलीवाड़ा, शीतला माता टेम्पल सराउंडिंग, अंबेडकर नगर, लगभग 330 मकाने ऐसे हैं जो सिंगल बेडरूम है जो कभी भी गिर सकते हैं अध्यक्ष. तो आपके माध्यम से हमारे म्युनिसिपल मिनिस्टर जी को मैं आज ये रिक्वेस्ट करना चाहूंगा कि तुरंत आप एक टीम को इन मकानों के सर्वे के लिए आप भेजें, निरीक्षण के लिए भेजें कि कितने ऐसे मकान हैं जो कभी भी गिर सकते हैं, क्योंकि बहुत सारे ऐसे गरीब परिवार है, अगर मकान गिरेंगे तो जान माल का नुकसान हो सकता है. अध्यक्षा, ये मैं आपसे निवेदन करना चाहूंगा हमारे म्युनिसिपल मिनिस्टर से. साथ ही साथ अध्यक्षा, 1 मिनट अध्यक्षा, आप हर एक को समय देते तो मुझे भी 31 सेकंड का ज्यादा समय देना चाहिए. जो राजस्थान का इश्यू है, ऑलरेडी व्यक्ति अरेस्ट है, उसकी नहीं देखो, जब आप अगले को बोलने का समय दे रहे अध्यक्षा तो हमें भी बोलना देना चाहिए. प्लीज मिनिस्टर गाరు. స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఎక్కడెక్కడైతే ఇండ్లు పడిపోతున్నాయో బిల్కుల్ బోలియే సార్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ సార్, యూ కెన్ గివ్ సార్. ఇట్స్ అప్ టు యూ సార్. అలా ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి సార్. మాకే అభ్యంతరం లేదు సార్, మీ ఇష్టం సార్. యువర్ డిసిషన్ సార్. ఓకే సార్, ఓకే సార్. స్పీకర్ సార్, ఇప్పుడు వారు చెప్పారు వర్షాకాలం అక్కడక్కడ ఇండ్లు పడుతున్నాయి, నష్టం జరుగుతుందని. ఎవ్రీ ఇయర్ వీఆర్ ప్రోయాక్టివ్లీ డూయింగ్ ఇట్ సార్. రేపు చర్చ కూడా ఉంది, पट्टन प्रगति पल्ले प्रगति. कल डिस्कशन भी है, आप शामिल हो जाओ डिस्कशन में, जो पूछना है पूछिए. बट इस साथ ये तो पक्का बोलूंगा मैं, आई हैव ऑलवेज टेकन प्रोएक्टिव प्रिएम्प्टिव मेजर. मतलब వర్షాకాలం రాకముందే ప్రణాళికబద్ధంగా ఎక్కడెక్కడైతే అట్లా కూలిపోయే ఇండ్లు ఉన్నాయో మార్క్ స్టేషన్లకు వెళ్ళి ఖాళీ చేయించి వాళ్ళను తరలిస్తున్నాం. ఎక్కడన్నా దబ్బన వర్షాలు రెగ్యులర్ గా పడడం వల్ల, ఫ్రీక్వెంట్ గా పడడం వల్ల, వరుసగా 5-6 రోజులు పడడం వల్ల ఎక్కడన్నా ఆ గోడలు వీక్ అయిపోయి పడిపోయి ఉంటే, నిన్న ఒక సంఘటన జరిగింది, అట్లాంటి ఏమైనా ఉంటే అక్కడక్కడ ఐసోలేటెడ్ గా జరుగుతుండొచ్చు. కానీ చాలా ప్రోయాక్టివ్ గా మున్సిపల్ డిపార్ట్మెంట్ గానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రతి సంవత్సరం మాన్సూన్ కంటే 3 నెలల ముందు నుంచి ఆ పని చేస్తాము. ఎక్కడన్నా ప్రత్యేకంగా మీరు గోశామాల్లో గానీ ఇంకొకడ గానీ అట్లాంటి ఇష్యూ ఉంటే నాకు ఇవ్వండి, చేస్తాను. రెండో ఇష్యూ మీరు చెప్పేది, ఐ లీవ్ ఇట్ టు స్పీకర్ సార్స్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ సార్. జగ్గారెడ్డి గారు. బయట జగ్గారెడ్డి గారు. అధ్యక్ష, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్కి ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్న ప్రభుత్వానికి మీ ద్వారా, ఈ హైదరాబాద్లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో
ప్రభుత్వం మాట ఇచ్చింది. హైదరాబాద్లో జర్నలిస్టులు వెయిట్ చేస్తున్నారు. దాని మీద కొంత త్వరగా వారి యొక్క ఇళ్ల స్థలాల కేటాయింపులు చేయాలని నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, అట్లాగే ఈ ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులు ఆర్డర్ లేకుండా పనిచేసారు. వాళ్ళంతా తెలంగాణ ప్రాంతం వల్లే, వాళ్ళని తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ, అట్లాగే ఒకటి అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, ఈ హెల్త్ కార్డులు ఉద్యోగస్తులు జర్నలిస్టులు సంబంధించి అన్ని రోగాలకు హెల్త్ కార్డులు కావాలి. ఆల్రెడీ ఉన్నది వాళ్ళకు, కానీ అన్ని రోగాలకు కావాలని ఒక డిమాండ్ ఉంది. అన్ని రోగాలకు సంబంధించి అన్ని హాస్పిటల్స్ అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఒకటే అధ్యక్ష, హెల్త్ అధ్యక్ష ప్లీజ్, ఒకటే అధ్యక్ష, క్యాన్సర్ ఇష్యూ ఒక మాట చెప్తా అధ్యక్ష. ఇది ఈ క్యాన్సర్ సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క క్యాన్సర్ పేషెంట్ 20 లక్షలు 30 లక్షలు అవుతుంది ప్రైవేట్ హాస్పిటళ్లలో. ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసి వాళ్ళని, అంటే ట్రీట్మెంట్ ఉంది కానీ అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు. దాని ఏదైనా కొంత ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, జగ్గారెడ్డి గారు లేస్తే నేను ప్రభుత్వానికి ఏమైనా అభినందనలు చెప్తారేమో అనుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఇదే శాసనసభలో సంగారెడ్డి దాకా మెట్రో కావాలన్నాడు అధ్యక్ష. మేము విస్నాపూర్ దాకా మెట్రో మంజూరు చేసినాం అధ్యక్ష క్యాబినెట్లో మొన్న. ధన్యవాదాలు చెప్తారేమో అభినందనలు చెప్తారేమో అనుకుని చెప్పలేదు అధ్యక్ష. రెండవది మెడికల్ కాలేజ్ గురించి వారు ఇదే శాసనసభలో అడిగినారు. ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ధన్యవాదాలు చెప్తారేమో అనుకున్నా. ఆ మెడికల్ కాలేజీలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా పెట్టినాం అధ్యక్ష. ఇప్పుడు క్యాన్సర్ అన్నారు. ఒక దగ్గర కాదు అధ్యక్ష, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ప్రతి దానిలో ఆంకాలజీ విభాగం ఉంటుంది. అంతటా కూడా పేద ప్రజల కోసమే అది పెట్టినాం అధ్యక్ష. దాంతోపాటు మీరు జర్నలిస్టుల గురించి స్థలాల గురించి చెప్పిండ్రు. జగ్గారెడ్డి అన్న మీరు చెప్తారేమో అనుకున్నా. సుప్రీంకోర్టులో అది పెండింగ్ ఉండే, దాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆనాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వి రమణ గారు ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా 10 సార్లు మాట్లాడి సార్ చూడండి మా జర్నలిస్టులు వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి అని మా ముఖ్యమంత్రి గారే స్వయంగా, మన ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడి, మీకు వేరే ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఆయన్నే. మీ పార్టీలో 10 మంది ఉండొచ్చు కానీ బయట ఎవరు లేరు, ఒకడే ఉంటాడు రాష్ట్రానికి. మీ పార్టీలో 10 మంది ఉండొచ్చు, బయట లేరు. మన అంటే నవ్వుతున్నాం, మరి అందుకే ఏం చెప్పాలి శ్రీధర్ అన్న, మన ముఖ్యమంత్రి. అయితే అధ్యక్ష చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష, ఏం చెప్తలేడు అవన్నీ చెప్పకుండా మా ములుగుల సీతక్కకు కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది, మా అక్క కూడా చెప్పది. మా శ్రీధర్ అన్నకు పెద్దపల్లిలో మెడికల్ కాలేజ్ వచ్చింది, శ్రీధర్ అన్న చెప్పాడు సార్. అధ్యక్ష వీళ్ళు దాస్తే కూడా దాగని సత్యాలు అధ్యక్ష ఇవన్నీ. నేను మొన్న ములుగు పోయినా, వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష అక్కడ ప్రజలు చాలా బాగా డెవలప్మెంట్ అయింది సార్, ఇక్కడ ములుగులో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ వచ్చింది, కలెక్టరేట్ వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ వెలుగు వచ్చింది, ఆఖరికి సీతక్క వాళ్ళ అమ్మా నాన్నకు కూడా మంచి పోడు భూముల పట్టాలు కూడా వచ్చినాయి సార్. ఇన్ని పనులు అవుతున్నాయి కానీ వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు సార్. కాకపోతే అయినా మేము మంచోళ్ళం కాబట్టి, మేము మంచి ప్రభుత్వం, సంస్కారం ఉన్న ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఇప్పుడు జగ్గారెడ్డి గారు చెప్పిన ప్రతి సమస్య. కానీ ఒకటి నాకు అర్థం కాలేదు జగన్న, మరి మీ ప్రభుత్వంలో 500 మంది ఆర్డర్ లేకుండా ఎట్లా పనిచేశారు జగన్న, నాకు అర్థం కాదు. ఆర్డర్ లేకుండా హోంగార్డ్ పనిచేశారని చెప్తున్నావు నువ్వే, అది ఏం ప్రభుత్వమో ఎట్లా నడిపినరో చూస్తాం అధ్యక్ష. వారి వివరాలు ఏమనంటే తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. మెతుకానంద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ముఖ్యమంత్రి గారు ఎన్నో గ్రామాలను, తండాలను సపరేట్ గ్రామ పంచాయతీలుగా చేసింది అధ్యక్ష. దాంట్లో మా వికారాబాద్లో కూడా చాలా గ్రామ పంచాయతీలు అయినాయి అధ్యక్ష. ధన్యవాదాలు. అయితే ఇంకొక